అయితే మొన్న జరిగినటువంటి కార్యకర్త సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం రాబోతా ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికి సినిమా చూపిస్తాను. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్క అక్రమ కంపెనీలు కూడా కేసు వేసి జైల్లో కూర్చోబెడతా అని చెప్పి ఆయన అంటా ఉన్నారు. సూట్ కేసు కంపెనీకి అధినేత జగన్మోహన్ రెడ్డి. తాత్కాలిక కంపెనీలు కాదు, సూట్ కేసు కంపెనీలు. కంపెనీ కనపడకుండా సూట్ కేసు వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలా వచ్చిన డబ్బులతో పార్టీ పెట్టి పార్టీ నడిపి అధికారంలోకి వచ్చిన నువ్వు ఆ మాట్లాడేది చంద్రబాబు గురించి. చంద్రబాబు గారు అంటే నమ్మకం, చంద్రబాబు గారు అంటే అభివృద్ధి, చంద్రబాబు గారు చూసే పరిశ్రమలు వచ్చాయి. నేను చెప్పడం కాదు, దేశం మొత్తం ఇవాళ హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం? పరిశ్రమలు ఎవరు? సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికి ఎవరు కారణం? చంద్రబాబు గారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు గారు అంటే నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. నీకు ఇలాగ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మేకప్లు వేసి పరిశ్రమతో సమావేశాన్ని పెట్టి నటించలేదుగా. అలా నడిపించేసి జగన్మోహన్ రెడ్డి నడిపించేశాడు. చంద్రబాబు గారు చేత కాదు, చంద్రబాబు గారు నమ్మకం, నిజాయితీ. అందుకనే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు నమ్మకం కల్పిస్తాయి. పరిశ్రమ అందరికీ లోకేష్ చంద్రబాబు గారు చెప్పారు, మాది నమ్మకం, మేము కాపాడుతాం. నీ ప్రభుత్వం ఏం చేశారు? భూమి ఇంత ఇస్తాం, మాకు ఎంత ఇస్తాం? పెట్టుబడి ఎంత పెట్టు, మేము ఎంత ఇస్తాం? పర్సంటేజ్ల కోసం మాట్లాడుకునే చరిత్ర నీ ప్రభుత్వాన్ని. మాకు పర్సంటేజ్ వద్దు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అవ్వాలి, నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలి. అనకాపల్లిలో మనం చేసినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ మీద, అది నా హయాంలో నేను తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్. అది వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి నాకు రావాల్సినంత క్రెడిట్ని చంద్రబాబు దొంగలిస్తా ఉన్నారు. అది నా హయాంలో వచ్చిన స్టీల్ ప్లాంట్, నేను చేసే అభివృద్ధి పనులే వీళ్ళు మళ్ళీ చేస్తానని చెప్పి అంటారు. 5 ఏళ్ళు ఏం చేసే గుడుగురానికి పళ్ళుదావేవా? 5 సంవత్సరాలు నువ్వే కొన్నావు, గుడుగురానికి పళ్ళుదావేవా? ఏం చేశావు? మేము చేసిన అభివృద్ధి నువ్వు ఒక అభివృద్ధి చెప్పు. నీ హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, ఒక పరిశ్రమలు అందరూ వెళ్ళిపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ నేను కట్టలేము అని చెప్పి వెళ్ళిపోయారు. జే ట్యాక్స్ అన్నారు దాన్ని. జే ట్యాక్స్ మేము కట్టలేమని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంత దుర్మార్గుడు, ఇంత ద్రోహి, రాష్ట్ర అభివృద్ధి వ్యతిరేకి ఇంకా మాట్లాడుతూ ఉంటే వినటానికి ఎవరు సిద్ధంగా లేరు. జనం వినటం మానేశారు. జగన్మోహన్ రెడ్డి అనే పేరు మర్చిపోయారు. కాబట్టి అప్పుడప్పుడు నేను కనపడని ప్రెస్ మీట్ పెడుతుంటాడు. కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుని చెప్తాను. రైతులు ఆత్మహత్య చేసుకోండి. నీ ప్రభుత్వంలో పంట గిట్టుబడి ధర కల్పించా? ఇప్పుడు పంట కేంద్రాలు పెట్టావు కదా, కేంద్రాలను ఏమైపోయినప్పుడు? కొనుగోలు కేంద్రాలు పెట్టావు కదా గ్రామాల్లో, ఏమైపోయినాయి? వాడు పరివేశం ఉందా? వ్యవసాయ శాఖ మంత్రి నీ జోబుల మనిషి, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చూపించాలి వాళ్ళతో? మంత్రుల పని నీ వదిలి కొట్టడమే, ఎమ్మెల్యేలందరూ నీకు పూజ చేయడమే. కాబట్టి మా ప్రభుత్వం అలాంటిది కాదు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలకున్న ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. మీటింగ్లో అంటాను, నేను రాష్ట్ర మహిళకి ఎన్నో కార్యక్రమాలు చేశాను, మహిళల లోకమంతా నా వైపే ఉంది, మహిళలకి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తా ఉంది, మళ్ళీ కూడా వచ్చి మా ప్రభుత్వం అంటా ఉన్నారు. మహిళలకు ఏం న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని? డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ప్రజలకు ఏం న్యాయం చేశాడు? పాదయాత్ర చేసిన చెల్లిని ఇంట్లో నుంచి ఎట్లా వెళ్ళగొట్టాలి, తల్లిని ఎట్లా వెళ్ళగొట్టాలని షర్మిలక్క ఎంత కష్టపడింది. గత జగన్ గారు గెలవడానికి, జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలక్క ప్రతి పాదయాత్రలో షర్మిలక్క కష్టపడి, ఎంత కష్టపడి తిరిగిందంటే షర్మిలక్క అంత కష్టపడి ఆయన జైల్లో ఉన్న రోజులు కూడా షర్మిలక్క మా అన్న గెలవాలని కాలుకి బలపం కట్టుకొని తిరిగింది. ఆమె సీట్లు ఆశించి కాదు, నా అన్నను సీఎం చేయాలి, నా తండ్రి తర్వాత నా అన్న ఆ స్థానంలో ఉండాలని. జగన్ గారు ఏం చేశారు? గెలిచినాక తల్లిని చెల్లిని బయటికి తోసేశాడు. తల్లిని చెల్లిని పట్టే అంత కిరాతకంగా ఉన్న జగన్ గారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ఏం న్యాయం చేస్తారు? ఏం న్యాయం చేశాడు? మేము డైరెక్టర్ జగన్ గారిని అడుగుతున్నాం. న్యాయం చేస్తే తల్లి చెల్లి బయటికి వెళ్ళిపోదుగా. ఒక భారతీయ రెడ్డికి న్యాయం చేసి ఉంటారు జగన్ గారు, ఎవరికి న్యాయం చేయలేదు ఆయన. అంటే అక్క చెల్లెములు కానివ్వండి, నా అమ్మకు వందన వేసాను, తల్లికి వందన వేసాను, లేకపోతే చేయూత ఇచ్చాను 1500, ఇవన్నీ చేసాము. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇంకా మహిళలు ఇంకా ఇబ్బంది పడతాను. ఈ కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ మహిళలు దాడులు జరుగుతూ ఉన్నాయి అన్నారు. అందుకు ముందు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికాడ ఆడపిల్లల మీద అగాగత్యం జరిగింది, రేప్ జరిగింది. ఆయన వెళ్ళి కనీసం పరామర్శించాడు. ఆయన ఇంటి పక్కనే తాడేపిల్ల ఆయన ఇంటి దగ్గరే ఆయన ఉన్న పోలీసులు అన్ని నిత్యం ఉన్న రోడ్డులోనే ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది. జగన్ గారు వెళ్ళి ఆడపిల్లని వెళ్ళి పరామర్శించాడా, పలకరించాడా? ఆయన ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేస్తారా? ఆయన్ని ప్రజలందరికీ మంచి చేశాడు. ఏ ప్రజలకు మంచి చేశాడు జగన్ గారు అని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. ఆడపిల్లలకి ఉచిత పథకాలు ఏమి ఇచ్చాడు? అమ్మఒడి ఇచ్చాడు, మళ్ళీ ఆడవాళ్ళకి ఈ కానుకలు ఇచ్చారు అంటున్నాడు కదా. ఎందుకు ఇచ్చారు అవి? ఆయన గెలవడానికి ఇచ్చిన హామీలు, ఉచిత పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళకి చాలా చేశారు. బస్సు ఫ్రీ కానీ, ఇచ్చిన హామీల ప్రకారంగా గ్యాస్ బండ్లు కానీ, డోక్రా గ్రూపుల మహిళలకి వాళ్ళ రోజున వేలు ఫస్ట్ ఆడవాళ్ళకి ఏదన్నా పెద్దపీట వేసి ఆడవాళ్ళకి సమాన హక్కులు కల్పించిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. అది ఏ పార్టీ నాయకులు కూడా గతంలో కానీ ఎవరు కూడా చేయరు. ఆడవాళ్ళకి మంచి చేసే పార్టీ ఏదన్నా తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అది
స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి శంకుస్థాపన చేయడం జరిగింది. సో అది మా ప్రభుత్వంలో వచ్చిన స్టీల్ ప్లాంటే మేమే తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చిన దానికి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూటమి ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలో రావడం కోసం చెప్పిందో ఏమని, మేము అధికారంలో వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కానీ, అలాగే అన్ని ప్రజలకి కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి ఏ రకంగా మాటిచ్చి వచ్చిందో, అందులో భాగంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కాడి నుంచి కూడా ఎన్నో పరిశ్రమలు రావడం, వాటి శంకుస్థాపన చేయడం, మరి ఎంఓలు చేసుకోవడం జరుగుతున్నాయి. మరి ఇదే అనకాపల్లిలో మరి మన ఏదైతే కనుక శంకుస్థాపన జరిగిందో దాన్ని గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ఆ కంపెనీ స్థలాలు అన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి అదే మన మన వైజాగ్లో గూగుల్ సెంటర్ తెచ్చినప్పుడు, డేటా సెంటర్ని ఏమన్నాడు, అక్కడ వాటర్ అది స్పెషల్ లేదు, దీనివల్ల ఇబ్బందులు వస్తాయి ఇదని మాట్లాడినాడు. ఏ రోజైతే శంకుస్థాపన చేస్తే అది నేను ముందే తీసుకొచ్చాను, అది నా హయాంలోనే నేను వచ్చింది, ఇప్పుడు మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చేయడు, ప్రజలకి ఏది కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అయితే కాదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు అందరికి కూడా కావాల్సినట్టుగా చేస్తున్న దాన్ని తట్టుకోలేక ఏదో ఒకటి బుర్ర జరాలంటే అడిగి వేరే మార్గమే లేదు. అదొక ఆయన పాంప్లెట్ ఒకటి ఉంది కదా, ప్రజలు కూడా ఆ పాంప్లెట్ని అదేంటో అర్థం కాదు, దరిద్రం కొంచెం చదువుతారు. ఇప్పుడు పేపర్లో అయితే న్యూస్ ఉంటుంది, ఆ పాంప్లెట్ని కొంచెం చదువుతారు, ఆ రాసే దరిద్రం అంతా. ఆ దరిద్రం ఏంటంటే వాళ్ళ మీద ఎన్ని రుద్దుతుంటాడు. ఏమని, అది అప్పుడే నేను తెచ్చాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని దొంగిలిచ్చాడు, నువ్వు తేలేకపోయావా? ఇదే విషయంలో క్రెడిట్ చోరీ అన్నది చెప్తున్నాను. నిన్నగాక మొన్న సాక్షి పేపర్లో పడింది. మొన్న ఉగాది రోజు ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ 10,000 మెగా డిఎస్పీ ద్వారా ఉద్యోగాలు వదిలారు. గతంలో 15,000 ఇచ్చారు, అంతకుముందు 16,000 చిల్లర ఇచ్చారు. దాన్ని పట్టుకొని అంటున్నాడు, ఈ 10,000 వదిలిన దాన్ని పట్టుకొని మేము ఆ రోజే ఇవ్వడానికి సిద్ధపడ్డాము, ఎలక్షన్ ముందంట. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చిందంట. 5 సంవత్సరాలు నువ్వు పాదయాత్రలోనేమో నీకు హామీలు రాగానే నేను మెగా డీజిల్ వదులుతాను, అది వదులుతాను అని చెప్పి 45 పెన్షన్ ఇస్తాను, ఏది అడిగితే అది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు 5 సంవత్సరాలు ఏమి చేయపోగా ఈయన చేయడానికి కరెక్ట్గా సిద్ధపడ్డాడంట, ఎన్నికల కోడ్ వచ్చిందట. ఇది ప్రజలు చెప్తుంటే వినాలా? ఈ క్రెడిట్ చోరీ అనేది ఈ చేస్తున్న దాన్ని ఏదో బురదలో జల్లాలి అనాలి అనే తప్ప, ఇంకా ప్రజలు పాత రోజుల్లాగా మనం చెప్తుంటే వింటున్నారు, నమ్ముతున్నారు అనే భ్రమలో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఇలాంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో జరిగినట్టు తెలుస్తుంది. నువ్వు పాత దీనిలాగా ఏదో నీ పులివెందులు మీ తాత రాజకీయాలలాగా కాదు. ఈరోజు నువ్వేదో చేసి అక్కడ ఏదో జరిగిందని చెప్తే నమ్మరో. ఈరోజు ప్రతిదీ సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. నీ నిజాలన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. అంటే పదే కూటమి ప్రభుత్వం ఏ శంకుస్థాపన చేసినా కానీ, అది ఏం ఓపెన్ చేసినా కానీ, ప్రాజెక్టులు కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇటు రాయలసీమలో ఉన్నటువంటి పరిశ్రమలు కానివ్వండి, వైజాగ్లో ఉన్నటువంటి టెక్ పార్కులు కానివ్వండి, ఎన్ని చేసుకున్నా కానీ అది నేనే చేశాను, నా హయాంలో చేసిన క్రెడిట్ చోరీ చేస్తా అని అంటున్నారు ప్రతిసారి ఇదే మాట. మరి నువ్వు చేయలేదు కదా. పోలవరం తీసుకున్నావు. పోలవరంలో గత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 70% అయింది. నీ 5 సంవత్సరాల్లో ఎంత అయింది? 2% చేయలేకపోయాను. అది నేను చెప్పే లెక్కలు కాదు కదా. 70% అయిన దాన్ని 2% చేయలే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాల. ఈరోజు మళ్ళీ వచ్చే సంవత్సరం దాదాపుగా ఒక నెల అటు ఇటుగా 2027లో పోలవరం ప్రాజెక్టు మరి పూర్తవుద్ది. మొన్న ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఈ స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, నువ్వు ₹1 వాళ్ళకి ఆ నిరాశులకి ఎవరికైనా రూపాయి ఇచ్చావా? మొన్న మరి కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిందా? మరి ఆ రోజు నువ్వు చిత్తశుద్ధి ఉండి ఆ ప్రాజెక్టులు కానీ, మరి మీ నాన్న ఏదో కళ్ళగన్నది అది కానీ చెప్తుంటావు కదా, మరి దాని మీద కూడా నువ్వు మరి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి రూపాయి వదలలేదే. ఈ కూటమి ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధి ఉండబట్టేగా మన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇంట్లో ఫోటో పెట్టుకుని దేవుళ్ళ పూజిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయడండి, ప్రజల్ని మభ్య పెడతాడు, ఒక మోడ్లో ఉంచేస్తాడు. వాళ్ళు మొన్న ఎవరైనా నీ కార్యకర్తలను ఇప్పుడు నీకు దమ్ముంటే ప్రతి ఇంటికి వెళ్ళి పథకాలు కానీ, ఈరోజు గవర్నమెంట్ ఉంది ఎలాగుంది అని చెప్పని ఎవరైనా ఏ ఇంటికి వెళ్ళి నీ కార్యకర్తలు వెళ్ళి సర్వే వెళ్ళి అడగగలరా? డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయగలరా? చేసి పంపించి చూడు, నీకు ప్రజలు చెప్తారు
ఎలాగున్నాయి ఈ పథకాలు ఎలాగున్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంత హాయిగా ఉన్నాం మేము. నీ గవర్నమెంట్లో భయపడిపోయేవాళ్ళం కదా, క్షణం చెత్త మీద పనిచేసావు నువ్వు. తెల్లారు లేస్తే దేని మీద పని వేస్తావో తెలియదు, భయం. తెల్లారు లేస్తే రేపు ఉదయం అయితే రేపు ఉదయం అయితే నువ్వు ఎటువంటి బీసీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద ఏం దాడులు జరుగుతాయో, లేకపోతే ఏ దేవాలయాల మీద ఏం జరుగుతాయో రకరకాల భయంతో ఉండేవాళ్ళం. ఈరోజు ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని రేపు అన్న రోజు వస్తే రేపు మళ్ళీ ఏదో ఒకటి గవర్నమెంట్ మన ప్రజలకి పనికొచ్చేది ఏదైనా ఒక పథకం ఇస్తుంది, లేకపోతే ఇంకో హామీ ఇస్తుంది, లేదు పేదవాళ్ళకి ఏదో ఉద్యోగాలు వదిలిద్ది. ఇటువంటి ఆశగా నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి. లోకేష్ గారు పదే చెప్తే మేము 20 లక్షల ఉద్యోగాలతో కట్టుబడి ఉన్నాము, 20 లక్షల ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాదని లోకేష్ గారు అంటే 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తావు? సరైన ప్రాజెక్ట్ రావట్లేదు, సరైన కంపెనీ తీసుకురావట్లేదు, మీరు ఎంతసేపు దాచుకోవడం నా మాట తప్ప వేరే మాట్లాడదని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. మరి నీకు 20 లక్షల ఉద్యోగాలు మన లోకేష్ బాబు తేడు అని అనుకుంటే, మరి నువ్వెందుకు వచ్చిన కంపెనీల వాళ్ళకి వాళ్ళందరికి కూడా మెయిల్ చేసి ఫోన్లు చేసి రాకుండా ఎందుకు భయపెట్టేస్తున్నావు? నువ్వు కోర్టులో కేసులు వేయడం కానీ ఎందుకు చేస్తున్నావు? మరి 20 లక్షల ఉద్యోగాలు తేడు అని చెప్పేసి నువ్వు అనేవాడివి. చెప్పిన దానికన్నా ఎక్కువ చేయగలడు ఆయన సత్తా అది అని నీకు తెలిసి కాబట్టే వచ్చే కంపెనీ వాళ్ళతో మెయిల్స్ పంపిస్తావా, మీ వద్ద రావద్దని ఫోన్లు చేస్తావా, కోర్టులో కేసులు వేస్తావా? జనంలోకి వచ్చాక ఒక మాట చెప్తావు, వెనక నుంచే మీ వాడితో కోర్టులో కేసులు వేపిస్తావు. ఇది నువ్వు చేసే పని. ఆల్రెడీ ఇప్పటికే మరి తెచ్చిన కంపెనీలు, ఆ కంపెనీ ద్వారా ఒక ఇకో సిస్టమ్ ఏర్పడింది. ఒక జాబ్ వచ్చిందంటే ఆ జాబ్ వెనకాల ఇంకా డ్రైవర్ వెనకాల ఇంకా వాళ్ళ కింద సిబ్బంది, ఇదంతా ఒక ఇకో సిస్టమ్ ద్వారా ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు అంటే దాదాపుగా దాని కింద పనిచేసేవాళ్ళు కానీ దాని పరిధిలో ఉండేవాళ్ళు కదా, ఈ 20 లక్షల పైచీలుగా ఉద్యోగాలు వస్తాయని ప్రజలుగా ఒక సామాన్య పౌరుడిగా మేమైతే నమ్ముతున్నాం.